లే లేరా పడకావులే పొలం కాడికి పోదులే పడకావులే లే పొద్దున్న పొద్దెక్కింది ఇంత పొద్దెక్కిన ఊరు ఊరంతా లేచిండ్రు నువ్వు ఇట్లే పండుకొని ఉంటాను లేచి పండ్ల పుల్లు వేసుకొని పొలం కాడికి పోయేస్తులే ఎంతలే మన లేస్తలేడు కదా లేచిన లేస్తలేడు నీ అమ్మాయి ఎప్పుడు నన్ను లేపుతుంది ఇది అట్లా పొలం కాడికైనా పోయేస్తా పోయి అవరా తమ్మి ఎటు పోతానవరా? ఊరికి పోతున్నా. ఊరికి పోతానా? ఏ ఊరికి రో? పెద్దపల్లి. పెద్దపల్లి సరే వచ్చిడ కుక్క పోయావు సంగతిలో కనబడతలే ఊళ్ళే లేదు. అగో తిరుపతి అన్న వస్తాను అరా పెళ్లి కానీ తిరుపతి అన్న ఈ పొలం దాకా పోద్దాం అనుకుంటున్నా తమ్మి. ఎప్పటికి పొలం ఇల్లేనా అనే పెళ్లి చేసుకున్నది ఉన్నదా లేదా? చేసుకున్నా తొందర ఉన్నది. ఇంకెప్పుడే బెండకాయ ముదిరిపోయినట్టు ముదిరిపోతా అన్నావు ఇంకెప్పుడు చేసుకుంటే పెళ్ళి? సరే నేను పోయేస్తా. సరే పోయిరా బెండకాయ ముదిరినట్టు ముదురుతాను పెళ్ళి చేసుకున్నాట. నీ అవ్వ ఊర్లో అందరికీ నా పెళ్ళి గోలే. నాకు అసలు పెళ్ళి అయ్యే యోగం ఉందో లేదో. మా అబ్బాయి పిల్లని చూసేది లేదు, నేను పెళ్ళి చేసుకునేది లేదు. అంత పొలం అంతా ఎట్లా అవుతుంది, మందు కొట్టేయాలి. అప్పుడు ఎప్పుడు కలగన్నాలి చెలి. అవ్వ ఆడుకుందామంటే ఒక లాటలతో ఆడుకొని వస్తామంటే కాళ్ళు నొప్పి అయింది బిడ్డ, నాకు లేవత్తలేదు బిడ్డ, ఆడుకోండి మీరే. అగో తిరుపతి అన్న వస్తాండిగా, ఆయనతో అష్టాచమ్మ ఆడిపిద్దాం. ఆడిపించుకుందాం బిడ్డ. అగో ఇలా అచ్చం మాట్లాడతారు సూత గిట్ట విలువదిక్క. బిడ్డ తువాల కప్పుకొని పోతాను వటసేం ఆడదాంరా. తీసినామా పెళ్లి కాలే కదా అటసేం ఆడదాం దా. ఇక రాక తప్పుతుందా? ఇక అత్తా ఇక ఆడకపోతే ఇజ్జత్ పోతుంది. నాకు కూడా గిల్లలేదు. ఇగో పిల్లగా చెమ్మ. అగో రెండు పెట్టు. అవన్నీ చెమ్మ పడ్డది కానీ ఇక నా అట్ట పడుతుంది జుడిగో పల్లె కానీ అట్ట నీకు పడది నాకు తెలుసు. తిరుపతి పిల్ల కానిపోతే అక్కడ పిల్ల అయితలేదు, ముందర బొర్ర పెరుగుతుంది. కొడుక బెండకాయ ముదిరినట్టు ముదురుతున్నావు కొడుక, పిల్ల ఏడ అయితలేదు. ఎట్ల కొడుక తిరుపతి అయ్యా ఎన్ని ఊళ్ళు తిరుగుదాము, ఎట్ల కొడుక తిరుపతి అయ్యా ఎన్ని ఊళ్ళు తిరుగుదాము. కన్నమానానికి కొడుక ఓ తిరుపతి అయ్యా, కాలమంతా తిరుగుతున్నారా నా తిరుపతి అయ్యా. కన్నమానానికి నేను కాలమంతా తిరుగుతున్నే, కాళ్ళ చెప్పులు అరిగిపాయే పిల్లనేమో దొరకపాయే. మెచ్చిన కాడ వేయపోతివి నువ్వు మెచ్చితే నేను మెచ్చలే. కొడుక ఎన్నడు చేసుకుంటావురా నా తిరుపతి అయ్యా, ఎన్నడు నీకు పెళ్ళైతుంది నా తిరుపతి అయ్యా. నీ అవ ఊకో మందలి తీయకున్నది
ఇందులో నా కూసుండి ఎట్ట చెమ్మాడుతున్నావు ఏడ తిరిగిన గాని నీకు పిల్ల అయితా లేకపాయే నా పరువు పోతుందిరా నా కొడుక తిరుపతి నా పరువు పోతుందిరా నా కొడుక తిరుపతి ముద్దుగాను ఉన్నప్పుడు ముద్దు గుమ్మను మెచ్చలేదు ముద్దుగాను ఉన్నప్పుడు ముద్దు గుమ్మను మెచ్చలేదు ముదిరిపోయిన బెండకాయవురా నా తిరుపతి ముదిరిపోయిన బెండకాయ వైతివి నా తిరుపతి ముదిరిపోయిన బెండకాయ వైతివి నా తిరుపతి నీ అవ్వ పాడిన కాడ చాలిపోయింది ఓ కోలవరము కోడి పుంజు కొండలెక్కి గూత పెట్టే కోలవరము కోడి పుంజు కొండలెక్కి గూత పెట్టే గూత వెంటనే గుడ్డు పెట్టేరా నా తిరుపతి పిల్లకు ఓదం రారా నా తిరుపతి పిల్లకు ఓదం రారా నా తిరుపతి తిరుపతి వాళ్ళ బావ కదా అవునవును మరి తిరుపతి పెళ్ళి రానే చేసలే ఏం చేస్తారో ఏమో ఈసారి నష్టపడాలా అదేంటి అరే బామ్మర్ది ఏం చేస్తున్నావు ఇడా ఆడలతో అష్టచం ఆడుతున్నావా అత్త అంటే పోతా అంటే నా ఇజ్జత్ పోతుంది నీ అవ్వ అందరి ముందర నా ఇజ్జత్ తీసింది మా బావ ఛీ ఓ అత్త వచ్చినా రాకపోతే తప్పుతుందా ఇక అత్త మరి బామ్మర్దికి పెళ్లి చేసేది ఉందా లేదా ఊళ్ళో కట్టే అందరూ ఇజ్జత్ ఇస్తురు మరి పెళ్ళి ఎప్పుడు అని చేస్తాం బిడ్డ చూసి వచ్చినాం చూస్తాం పోదాం మనం అందరం అందరి కళ్ళు మా తమ్ముని మీదనే నా ఇంట్లో వాళ్ళ కళ్ళు మా తమ్ముని మీదనే బయట వాళ్ళ కళ్ళు మా తమ్ముని మీదనే నా కళ్ళు అట్లా కనబడతానే ఇప్పుడు బయట వచ్చినప్పుడు చూసినావు కదా ఆయుష్ణ ఇజ్జత్ ఉందా లేదా ఊళ్ళో కట్టే నా ఇజ్జత్ అంతా పోతాంది పెళ్ళి చేస్తాం కానీ దా బిడ్డ రా 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 పోకురా ఆగు బిడ్డ చేస్తాం కానీ ఏం ఆగుడో ఏమో నువ్వు పెళ్లి చేశాక నీ గడమ కూడా దొక్క నేను ఇంకా తిరుపతికి పిల్లని చూడబోతే బొర్రను చూసి పిల్ల మెచ్చలేదు బొర్రను చూసి పిల్లని అని అన్నా అట్లా కాదే అమ్మ మొన్న వేనకాడ పొట్టిగా ఉన్నాడు కుర్సగా ఉన్నాడు ఇంచి పెట్టచ్చు రే బొర్ర కొడుకు కాదు కాదు ఈ కొడుకు మీ కొడుకేనా కొడుకు నా కొడుకే పెళ్ళి అయితే కాలే ఏం చేయాలి నా కర్మ ఛీ నీ అవ్వ ఎక్కడ పడదాకా నా ఇజ్జత్ పడుతుంది నేను ఇంట్లో ఉన్నానా పోయినా బయటికి సంవత్సరం మా అయితే బిడ్డ అయ్యా మా అయితే అన్న మొన్న చూసిన కానీ ఒక పొల్లు ఉన్నారు చేసుకుంటావా కానీ కాకపోతే 40 ఏళ్ళు అట్నే ఓకేనా 40 ఏళ్ళు ఏంది పండు ముసలి దాన్ని తీసుకురా చేసుకుంటా 40 ఏళ్ళదైనా మంచిదే 4 రోజులు సంసారం చేస్తే అయిపోయాపా చేత్తపా కొడుకపా చేత్తపా పోదాం బురదాకి పిల్లని మాసుతాం కానీ నీ కొడుకు చీక ముసలంతా నాకేం ఉన్న రోజులేమో బెండకాయ ముదురు బెండకాయ అన్నారు ప్రేమించిన పిల్లేమో ముసలోడు అనేది మా బావకేమో కోపం వచ్చాయి సరే నేను ఉండపో ప్రొడక్షన్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ గంటని గట్టిగా కొట్టండి.